ప్రియులారా, ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, క్రీస్తు వారి బలియాగాన్ని తప్పుపడుతున్న మతోన్మాదుల గురించి బైబిల్లో ఒక మంచి మాట వ్రాయించారు మన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన మాట నశించుచున్న వారికి వెర్రితనమే గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అన్నారు. నిజమే, ఆ శక్తి గ్రహించక చాలా మంది 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటున్నారు. ఒకవేళ ఆ మేకులే ఆయనకు వెయ్యకపోతే అవి మనం భరించాల్సి వద్దును. ఈ సందర్భంలో ప్రభు వారు ఒక మంచి మాట అన్నారు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకునిచున్నావా అని పేతురు గారితో ప్రభు వారు గెత్సేమనే తోటలు అంటున్నారు. మరి ఎందుకు వేడుకోలేదంటే, మానవాళి రక్షణార్థమై బలియాగం జరగాలి కనుక. ఒక వ్యూహం అంటే 6,000 మంది దేవదూతలు, 12 వ్యూహాలు అంటే 72,000 మంది దేవదూతలు. హిజ్కియా రాజును సెన్హెరీబు జయించాలనుకున్నప్పుడు ఒక దేవదూత 185,000 మందిని హతము చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూసాం. ఒక్క దేవదూత 185,000 మందిని సంహరిస్తే 12 వ్యూహాల సైన్యం క్రీస్తు పక్షంగా నిలబడితే క్రీస్తు వారిని సిలువ ఎక్కనిద్దురా? కానీ వాటిని వద్దనుకుని బలియాగానికి సిద్ధపడ్డాడు అంటే అది